లేదు నేను ఉగాది రోజు చేయలేదు పచ్చడి కానీ ఏం చేయలేదు. ఓకే అయ్యో అవునా చేయలేదు తినలేదు కూడా. అరే సో అందుకని మా అత్తయ్య నేను ఇద్దరం అనుకోని మీకు పక్కకు కూడా పెట్టారు అవునా? 2 times ఏమో పాప వివీక్ష కూడా కొట్టింది మాది. హ్యాపీ శ్రీరామనవమి కన్నా ఇవాళ ఉగాది అని చెప్పొచ్చు నాకు. ఎందుకంటే ఉగాది రోజు నేను పచ్చడి తినలేదు ఈసారి. ఎందుకు తినలేదు అంటే నాకు స్టమక్ పెయిన్ ఉండే, దానికి ఎవరు లేకుండే. సో తర్వాత నైట్ చెప్తే మా ఫ్రెండ్స్ కానీ మా అక్క వాళ్ళు అందరూ కూడా ర్యాపిడోలో అక్కడెక్కడ పంపిస్తానని చెప్పన్నారు. బట్ అట్స్ టూ లేట్. అందుకనే నేను ఇవాళ చేసుకున్నా ఉగాది పచ్చడి. సో ఇందాక చూపించాను కదా ఉగాది పచ్చడి. బట్ ఇవాళ ఎందుకు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. అవుట్ ఆఫ్ 6 months నాకు ఎప్పుడు అలా ఐ డోంట్ థ్రో ద థింగ్స్ యూజువల్లీ. చాలా కోపం వస్తుంది. ఐ డోంట్ నో, అన్నీ పడేసాను, చాలా థింగ్స్ని నేను పడేసాను. ఐఎమ్ గెటింగ్ ఇరిటేటెడ్, ఐ డోంట్ నో. బట్ దెన్ అలా పూజ కంప్లీట్ చేసాను. మేబీ ఆ వేప పువ్వు దొరకలేదు, మ్యాంగో కూడా నాకు సరిగ్గా దొరకలేదు, థింగ్స్ సరిగ్గా టైంకి అడ్జస్ట్ అవ్వలేదు. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఆర్ ఐ డోంట్ నో. సో అది పక్కన పెడితే సంభవం నేను ఇప్పుడు ఉగాది పచ్చడి చేశాను. ఐ వాంటెడ్ టు టేస్ట్ ఇట్. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అని. వేప పువ్వు అయితే ఎలాగో దొరకలేదు. బట్ ఎవ్రీ ఇయర్ బాగుంటుంది. ఇయర్ నాకు చేదు వద్దు అని అనిపిస్తుంది. ఇయర్ అంటే చాలా ఇయర్స్ మనం అన్నీ చూస్తాం కదా, ఇయర్ వద్దు అనిపిస్తుంది. చూద్దాం. ఫుల్గా ఉంది, స్వీట్ చాలా తక్కువ ఉంది. పర్లేదులే, ఛాలెంజెస్ ఆర్ మెంట్ ఫర్ మీ. సో పుల్లగా ఉంటే ఏంటో నాకు తెలీదు. ఇది జస్ట్ పూజ చేశా కదా అది. సో పుల్లగా ఉంటే ఏంటో నాకు తెలీదు. కామెంట్స్ చేయండి, పుల్లగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. సో హ్యాపీ ఉగాది. అంటే నేను ఇవాళ ఉగాది చేసుకున్నాను. సో హ్యాపీ ఉగాది, హ్యాపీ శ్రీరామనవమి. ఇయర్ చాలా బాగుండాలి మీ అందరికీ, నాకు మీ అందరికీ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.